సామ్‌సంగ్ M34 5G మొబైల్‌కి 1A7 అప్డేట్ అయితే రోల్ ఔట్ అయింది. ఇన్‌ఫాక్ట్ ఇది చాలా రోజుల క్రితమే రోల్ ఔట్ అయితే అయిపోయింది. బట్ నేనైతే పూర్తిగా మర్చిపోయాను ఈ మొబైల్‌ని అప్డేట్ చేసి ఫీచర్ చేయాలని చెప్పని. బట్ ఎనీవేస్ ఈ వీడియోలో అయితే అది క్లియర్ అయితే అయిపోతుంది. ఇక ఈ అప్డేట్ సైజ్ వచ్చేసి 3653.46 MB. ఇది అప్డేట్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ వర్షన్ మారుతుంది, 1A వర్షన్ మారుతుంది. అదేవిధంగా సెక్యూరిటీ ప్యాచ్ కూడా మేకి అయితే అప్డేట్ అవుతుంది. ఇకపోతే చేంజెస్ అంటారా? యెస్, చేంజెస్ అయితే మనం నోటీస్ చేస్తాం బికాస్ ఇది మేజర్ అప్డేట్ కాబట్టి. అండ్ ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఈ ఫోన్ యూస్ చేసిన తర్వాత. అదేవిధంగా మీకు గీక్బెంచ్ స్కోర్స్ అలాగే 3D మార్క్ టెస్ట్ రిజల్ట్స్ అవన్నీ కూడా చూపిస్తాను. అప్డేట్ చేయకముందు ఎంత ఉన్నాయి, అప్డేట్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయని. అండ్ ఫైనలీ కొన్ని ఫోటోస్ అండ్ వీడియో శాంపుల్స్ కూడా తీసాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది అప్డేట్. అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇకపోతే అప్డేట్ అనేది అరౌండ్ 10 to 12 minutes టైం అయితే తీసుకుంది కంప్లీట్ అవ్వడానికి. సో అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. ప్రెస్ చేశారంటే దెర్ ఆర్ హైయర్ ఛాన్సెస్ లైక్ ఆ ఫోన్ అనేది బూట్ లోడర్లో స్టక్ అయిపోతుంది. ఈ 1A7ని అప్డేట్ చేసిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళి చెక్ చేసి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయని చెప్పని, బికాస్ నేను ఇది చాలా లేట్గా చేస్తున్నాను కాబట్టి. ఎస్, ఇంకొక సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కూడా అయితే రిలీజ్ చేశారు, అది ఆగస్ట్ 2025. ఇక దీని సైజ్ వచ్చేసి 281.86 MB. నేను దీన్ని కూడా అయితే డౌన్లోడ్ చేశాను అండ్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయితే చేసేసాను. ఇక చేంజెస్ పరంగా చూసుకున్నట్లయితే ఎస్, మీరైతే చాలా చేంజెస్ అయితే నోటీస్ చేస్తారు. ముఖ్యంగా నోటిఫికేషన్ ప్యానల్ అవ్వచ్చు, ఇంకా విడ్జెట్స్ కొత్త ఉన్నాయి, ఇంకా రింగ్ టోన్స్ ఉన్నాయి. మెయిన్ బ్యాటరీ ఐకాన్ స్టైల్ కూడా అయితే మారిపోయింది, ఇంకా బోల్డెన్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేసిన సామ్సంగ్ 1UI కంపారిజన్ మీద, అంటే డిఫరెంట్ 1UIs సైడ్ బై సైడ్. ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది మెయిన్ ఏమేమి చేంజెస్ మనం నోటీస్ చేస్తాము అని. ఇప్పుడైతే నేను 3D మార్క్ అలాగే గీక్ బెంచ్ టెస్టింగ్ అయితే చేయబోతున్నాను. సైడ్ బై సైడ్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నేనైతే నా బెస్ట్ అయితే ట్రై చేశాను ఈ మొబైల్స్ రెండు 100% బ్యాటరీలు ఉండేటట్లు, అంటే టెస్ట్ స్టార్టింగ్ చేసిన టైంలో. అండ్ ఈ బ్యాటరీ పర్సెంటేజ్ సెకండరీకి అయితే తీసుకోండి, మెయిన్ వచ్చేసి మనం ఈ స్కోర్స్ ఎలా వస్తున్నాయో మాత్రం అబ్జర్వ్ చేద్దాం. ఈ సామ్సంగ్ లో M సిరీస్ అంటేనే మనకి మోన్స్టర్ సిరీస్. దీంట్లో మనకి బిగ్ బ్యాటరీ ఉంటుంది, అలాగే డీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తుంది ఈ ప్రైస్ రేంజ్ కి. ఇక ఈ 3D మార్క్ వైల్డ్ లైఫ్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ టెస్ట్ లో స్టెబిలిటీ యాక్చువల్గా ఇంప్రూవ్ అయితే అయింది 1A7 కి అప్డేట్ చేసిన తర్వాత. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సైడ్ బై సైడ్ అనేది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నెంబర్స్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది 1A7 అప్డేట్ చేసిన తర్వాత. సో నేనైతే కాన్ఫిడెంట్ గా చెప్పగలను పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అయింది అని. తర్వాత వచ్చేసి నేను గీక్ బెంచ్ CPU పర్ఫార్మెన్స్ టెస్ట్ అయితే స్టార్ట్ చేశాను. అండ్ వన్ మోర్ థింగ్ గైస్, ఇక్కడ మీరు ఒకటి నోట్ చేసుకోండి ఏంటంటే, నేను ఈ టెస్టింగ్స్ చేయకముందు మొబైల్ ఫోన్ ఆల్మోస్ట్ సిమిలర్ టెంపరేచర్స్లో ఉండేలాగైతే చూసుకున్నాను. ఎందుకంటే వెంటనే చేశాను అనుకోండి, అఫ్ కోర్స్ ఇది అప్డేట్ చేయకముందు అప్డేట్ చేసిన తర్వాత అనుకోండి, బట్ ఒకవేళ నేను వెంటనే చేశాను అనుకోండి స్కోర్స్ అనేది డ్రాప్ అయితే అయిపోతాయి బికాస్ ఆఫ్ థర్మల్ ఇష్యూస్. సో అందుకే నేను మొబైల్ ఫోన్ని ఐడియల్ కండిషన్లో కొద్దిసేపు పెట్టి తర్వాతే ఆప్టిమల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత నేను టెస్టింగ్ అనేది చేశాను. ఇక స్కోర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నోటిసబుల్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి సింగిల్ కోర్ అలాగే మల్టీ కోర్ పర్ఫార్మెన్స్లో అప్డేట్ చేయకముందు అండ్ అప్డేట్ చేసిన తర్వాత అయితే నేను GPU పర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా అయితే స్టార్ట్ చేశాను. చూద్దాం ఈ రిజల్ట్స్ ఎలా వస్తాయని చెప్పని. CPUలో అయితే మనకి 1A7 అప్డేట్ చేసిన తర్వాత సాలిడ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి మొబైల్ ఫోన్లో, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కోర్స్లో చూడొచ్చు. మన డే టు డే లైఫ్ యూసేజ్లో కూడా ఇవైతే మనం నోటీస్ చేస్తాం. ఇక GPU పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ వచ్చేసి మనకి హ్యూజ్ ఇంప్రూవ్మెంట్స్ తెలియదు, బట్ స్టిల్ నెంబర్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే 1A7 అప్డేట్ చేసిన తర్వాత నెంబర్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి. ఇక్కడ మీరు చూస్తున్నది కొన్ని ఫొటోస్ డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో తీసినవి అప్డేట్ చేయకముందు అండ్ అప్డేట్ చేసిన తర్వాత. నా అబ్జర్వేషన్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎటువంటి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ లేకుంటే మేజర్ డిక్లైన్ అంటే లాస్ అవడం అవేమైతే లేదు ఓవరాల్ ఇమేజ్ క్వాలిటీలో. ఈవెన్ ఫైల్ సైజ్ కూడా ఫొటోస్ ది సేమ్ అయితే ఉన్నాయి, ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని షార్ట్స్ చాలా బ్రైట్ గా కనిపిస్తున్నాయి, కొన్ని వచ్చేసి డల్ గా అయితే కనిపిస్తున్నాయి. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఉన్న సన్లైట్ అనమాట. అంటే ఈ ఫోన్ అప్డేట్ చేసి మళ్ళీ క్యాప్చర్ చేయాలి కదా ఫోటోస్ అనేది, ఆ టైంలో సన్లైట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో అందుకే మనకి ఇమేజెస్ అనేది చాలా బ్రైట్గా అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తుంది 4K 30 FPS రికార్డ్ చేసిన వీడియో, అది కూడా డిఫరెంట్ జూమ్ లెవెల్స్లో. అగైన్ ఇది కూడా సేమ్ ముందులానే ఉంది, ఎటువంటి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. చెప్పాను కదా, మళ్ళీ చెప్తున్నాను, బ్రైట్నెస్ అనేది ఈ సన్లైట్ డిఫరెన్స్ డిఫరెంట్ టైమ్ జోన్స్లో రికార్డ్ చేయడం వల్ల ఈ విధంగా అయితే ఉంది. తర్వాత నేను ఫైల్ సైజ్ కూడా అయితే చెక్ చేశాను, వీడియో ఫైల్ సైజ్ది. సో రెండు కూడా సేమ్గానే ఉన్నాయి, ఎటువంటి చేంజెస్ అయితే లేదు. ఇక బ్యాటరీ అలాగే యూసేజ్ ఎక్స్పీరియన్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ని ఆల్మోస్ట్ 48 hours యూస్ చేసిన తర్వాత నాకైతే బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. అంటే ముందు కంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయిన ఫీలింగే ఉంది. ఇంకపోతే ఎక్స్పీరియన్స్లో ఎటువంటి ల్యాగ్స్ కానీ గ్రీన్ లైన్ ఇష్యూస్ అండ్ గ్లిచెస్ ఏమైతే యూస్ లేదు. మొబైల్ ఫోన్ చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. ఇన్ఫాక్ట్ ప్రీవియస్తో పోల్చినట్లయితే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది నా యూసేజ్లో. తర్వాత వచ్చేసి ఇది అప్డేట్ చేసిన తర్వాత మేబీ ఫైల్స్ యాప్స్ ఏమైనా పోతాయని చెప్పి అనుకుంటుంటారు చాలా మంది. నో గైస్,
ఎటువంటి యాప్స్ కానీ ఫైల్స్ కానీ డేటా మొత్తం కరెక్ట్గా ఉంది. ఎటువంటి క్లియర్ అయిపోవడం అంటే డిలీట్ అయిపోవడం అయితే అవ్వలేదు అప్డేట్ చేసిన తర్వాత. సో ఫైనల్గా అసలు ఈ అప్డేట్ చేసుకోవచ్చా చేసుకోకూడదు అంటే నాకు తెలిసి మోస్ట్లీ చేసేసే ఉంటారు. ఒకవేళ చేయలేదంటే మాత్రం ఎస్ చేసుకోండి, మీరు ఇంప్రూవ్మెంట్స్ అయితే నోటీస్ చేస్తారు ఇన్ టర్మ్స్ ఆఫ్ CPU అండ్ ఈవెన్ కొద్దిగా బ్యాటరీలో కూడా. నేనైతే సూన్ ఒక డెడికేటెడ్ రివ్యూ అయితే పోస్ట్ చేయబోతున్నాను ఈ మొబైల్ ఫోన్ మీద. అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత ఎలా పర్ఫామ్ చేస్తుంది, గేమింగ్ సపరేట్గా, కెమెరాకి సపరేట్గా, ఛార్జింగ్, బ్యాటరీ డ్రైన్ టెస్ట్ ఈ విధంగా. సో దట్ మీకు అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది సామ్సంగ్ మొబైల్స్ లాంగ్ టర్మ్లో వర్తా కాదా అని చెప్పని. సో ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.